ఆంధ్రప్రదేశ్కి టోటల్గా 17 మెడికల్ కళాశాలలు కావాలి. ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జెంటుగా రాష్ట్రంలోని జిల్లాలను విభజించాడు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. 26 జిల్లాలు చేశాడు. దాని ప్రకారం మనకి ఇంకొక 17 మెడికల్ కళాశాలలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో ఒక 3-4 ప్రారంభించాడు. మిగతా వాటిది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అది ఈ ఏడాది వస్తుంటే ఆపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టోటల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. వీటికి సంబంధించి ఏం చెయ్యాలి అన్నటువంటి దానికి సంబంధించి ఒక కమిటీ వేసింది. ఇందులో ప్రధానమైనటువంటిది మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎంఎస్ఐడిసి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ చీఫ్ బిల్డింగ్స్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్, చీఫ్ ఇంజనీర్ ఏపీఐసి, చీఫ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఐడిసి మెంబర్లుగా వీళ్ళందరూ కలిపి ఫేజ్ 2 మెడికల్ కాలేజీలు ఏదైతే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోని, అట్లాగే ఫేజ్ 3 మెడికల్ కాలేజీలకు సంబంధించి నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చెక్ చేస్తారు. ది కమిటీ షెల్ కండక్ట్ ద ఫిజికల్ ఇన్స్పెక్షన్ అలాంగ్ విత్ ద authorized representative of the respective contracting agency by taking photographs and videos of the works executed in different blocks in the each medical college and submit a report accordingly అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. అంటే మరి ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఈ విషయం చెప్తున్నారు. కాకపోతే దీంట్లో వచ్చినటువంటి డౌట్ ఏంటంటే చాలామందికి ప్రైవేటైజ్ చేయడానికి ఏమన్నా అడుగులు వేస్తున్నారా అన్నటువంటిది. అది అవునో కాదో రాబోయే రోజుల్లో తేలుతుంది.